మహిమ గడియలు అను మా ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు స్వస్థత, విడుదల, రక్షణ పొందుతున్నారని విని మీతో కూడా కలిసి ఆనందిస్తూ ఉన్నాము. ఈరోజు వర్తమానము వినుటకు ముందు మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథమును చేతితో ఎత్తిపట్టుకొని ఈ విశ్వాస ప్రకటన నాతో చెప్పండి. ఇది నా పరిశుద్ధ గ్రంథం, రెండంచుల ఖడ్గం, అపరంజి కంటే అమూల్యమైనది, విస్తారమైన మేలిమి బంగారు కంటే విలువైనది, తేనె కంటెను జుంటె తేనె దారుల కంటెను మధురమైనది, నా జీవిత నావకు దారి చూపే చుక్కాని, నా త్రోవకు వెలుగునిచ్చే దీపము. ఈరోజు నీ వాక్యమును వినుచుండగా వినగల చెవి, గ్రహించగల మనస్సు నాకు దయచేయము. నీ వాక్యము ద్వారా స్వస్థత, విడుదల, రక్షణ, అభివృద్ధి, ఆశీర్వాదము కలుగునని నమ్ముచున్నాను. ఆమెన్. జీవితంలో ఎంత ప్రయాణం చేసి ఎంత ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా లోపల పాతది ఏదో మిగిలిపోతుంది. ఏం మిగులుతుందండి? ఆ పాతది మిగిలిపోతుంది. పాతదంటే పాత స్వభావం ఎక్కడో మిగిలిపోతుంది. ఆ పాత స్వభావాన్ని మనం కొన్నిసార్లు నష్టము లేని పాత స్వభావాన్ని అంతా ఏం చేస్తాం? బయటికి నెట్టేస్తాం. కానీ కొంచెం మనకు నష్టం కలుగుతుందంటే ఆ పాత స్వభావాన్ని చాలా జాగ్రత్తగా మన హృదయంలో ఉంచుకుంటాం. అందుకని ఆ పాతదనేది మన జీవితంలో లేకుండా ఉంటే ఈ రోతవాడైన సైతానుడు మన లోపలికి రానే రాడు. అసలు వాడికి మానవ జీవితంలో ఉన్న పాత స్వభావము శాతానికి ఒక సింహాసనం మన హృదయంలో. అందుకని చాలాసార్లు మారుమనసు పొందేవండి. నిజమే, మారుమనసు పొందాం. నిజమే, మారుమనసు పొందినప్పుడు విసర్జించవలసిన దాన్ని విసర్జించామా? అసహించుకోవాల్సిన దాన్ని అసహించుకుంటున్నామా? అలాగూ జీవితంలో స్త్రీ కానీ పురుషుడు కానీ దైవ సాన్నిధ్యమునకు వచ్చిన తర్వాత ఎవరికి వారు చక్కగా పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకుని ఆత్మ సంబంధంగా జీవితాన్ని మలుచుకుంటే దేవుడు నీ కుటుంబాన్ని చక్కగా కడతాడు. హల్లెలూయా. దేవుని చేత కట్టబడిన కుటుంబాలు ఉన్నాయి, శైతాను చేత కట్టబడిన కుటుంబాలు కూడా ఉన్నాయి. దేవుని చేత కట్టబడిన కుటుంబాలు ఎప్పుడు కూడా శాశ్వత జీవము, నిత్య ఆశీర్వాదం ఆ కుటుంబంలో ఉంటుంది. శాతాను చేత కట్టబడిన కుటుంబాల్లో సమాధానం ఉండదు, శాంతి ఉండదు. డబ్బులు బాగా ఉన్నాయి, ఐశ్వర్యం బాగా ఉన్నది, పలుకుబడి బాగా ఉన్నది, కావలసినవన్నీ ఉన్నాయి ఇంట్లో, కానీ అవసరమైంది ఇంట్లో లేదు. అదేంటి? సమాధానము. ఒకరినొకరు ప్రేమించే విధానం, ఒకరినొకరు గౌరవించే విధానం లేదు. అందుకని కుటుంబాల విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించి, ఈ కుటుంబాల్లో దేవుడు నివసించి, ఈ కుటుంబాలు దేవుని చేత కట్టబడిన కుటుంబం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాని ప్రయాస వ్యర్థమే. ఆయన కట్టించాలి, ఆ ఇంటిని ఆయనకు తీసుకోవాలి, దాని మీద అధికారం ఆయనకు అప్పగించాలి, దాని మీద ఆధిపత్యం ఆయనకు అప్పగించాలి. ఇదిగో దేవా, నా కుటుంబాన్ని కట్టు, నా జీవితాన్ని కట్టు, నా కుటుంబాన్ని కట్టు, నా కుటుంబం నీకు ఇష్టమైన కుటుంబముగా ఉండేటట్టు చేయమని మన జీవితాల్లో, మన కుటుంబాలని, మన జీవితాలను దేవునికి అప్పగించుకోవాలి. అంచేత ప్రతి కుటుంబమును కట్టేవాడు దేవుడే. ఎవరండి? దేవుడే కడతాడు, మనం కాదు. మన కుటుంబం కట్టుకుంటాం మనకు చేత కాదు. దేవుని వాక్యం అన్నది, దేవుని వాక్యమును మనం కైకొని దేవుని వాక్య ప్రకారంగా మన కుటుంబాన్ని కట్టాలి. దేవుని వాక్య ప్రకారం మన కుటుంబాన్ని కట్టుకుంటే ఆ కుటుంబంలో దేవుడు నివసిస్తాడు. దేవుడు పరలోకం, అంత పెద్ద పరలోకం ఉంది కదండి. దేవతలు, దూతగణాలు, అన్ని గొప్ప గొప్ప ఆర్భాటాలు, గొప్ప గొప్ప ఆరాధనలు పరలోకంలో ఉన్నాయి. కానీ వాటికి అన్నిటికంటే ఎక్కువగా భూమి మీద నాకొక కుటుంబం కావాలి.
ఎవరికండి? నాకు ఒక కుటుంబం కావాలి అని దేవుడు దిగి వచ్చి భూమి మీద తన కార్యక్రమాన్ని ఏదైనా తోటలో ఆరంభించి ఒక మనిషిని సృష్టించి ఆ మనిషిలో ప్రకటనగా తీసి స్త్రీగా చేసి వారిద్దరికి వివాహం చేసి వారిద్దరిని ఏదైనా తోటకు రాజులుగా చేసి వారితో చెప్పిన మాట, మీరు ఫలించండి, మీరు విస్తరించండి అని దేవుడు ఎంతో చక్కగా వారితో చెప్పాడు. అయితే దీనిలో ఉన్న సత్యాన్ని మనం బాగా గ్రహించాలి. ఎందుకంటే ఆదాముకి భార్యను చేశాడు. భార్యను చేసిన తర్వాత ఈమె ఎవరో అన్నాడు దేవుడు. ఎవరితో? ఆదాముతో. ఏముంది? నరులలోనిది తీయబడింది, నా ఎముకలలో ఒక ఎముక. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. అవునా? దేవునికి స్తోత్రం. అంచేత ఈ విషయం మనం ఆలోచించి చూసినట్టయితే అయితే దేవుడు దాన్ని ఆ ఎముకని ఇంకొక స్త్రీగా చేసి అక్కడ పెట్టలేదు, ఆదాముని ఇక్కడ ఉంచలేదు. కానీ ఆ ఎముకను ఏ పక్క నుంచి తీశాడో ఆ ఎముకను ఆ ఖాళీ ప్రదేశంలో ఏం చేశాడు? స్త్రీగా చేసి లోపల అమర్చేశాడు. ఎందుకో తెలుసా? వారిద్దరూ ఏకదేహమై ఉంటారు. ప్రైజ్ గాడ్. దేవుని స్తుతిద్దామా. వారిద్దరూ ఏకదేహము, వారిద్దరూ ఏక మనస్సు, వారిద్దరూ ఏక తాత్పర్యం. అంటే పరలోకములో ఉన్న మోడలు ఎక్కడ తీసుకొచ్చాడు? భూలోకములో ఎవరి మధ్యకి తీసుకొచ్చాడు? మన కుటుంబాల మధ్యలోకి తీసుకొని వచ్చాడు. మన కుటుంబాల మధ్యలోకి తీసుకొని వచ్చారు. వారిద్దరూ ఏకదేహమయ్యందురు అన్నాడు. అందుకనే ఏదైనా తోటలో జరిగిన సంభవం మనం ఆలోచించి చూస్తే పురుషుడు స్త్రీలు మరి ఏకదేహమై ఉన్నారు. అందుకని ఎప్పుడూ కూడా ఈ జీవితం మీద ఒకరి ప్రభావం ఉండటం అనేది మంచిది కాదు. దేవుడు పురుషుణ్ణి ఆధిక్యత కోసం సృష్టించాడు. అనగా ఏంటంటే స్త్రీకి పురుషుడు శిరస్సు. పురుషుడితో చెప్పాడు. ఎఫెసీ పత్రిక 5:23 చదువు. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. ఇప్పుడు శిరస్సై ఉన్నాడనే పదంలో మనం ఆలోచించి చూస్తే అధికారం అంతా ఎవరికి ఇచ్చేశారండి? పురుషుడికి ఇచ్చేశాడు. శిరస్సు అయినటువంటి పురుషుడు స్త్రీని పరిపాలన చేసేటప్పుడు ఎలా నడిపించాలి? ఇందాక చదివిన మాట చదవమా మళ్ళీ ఒకసారి. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఆమేన్. మీరు లోబడి ఉండండి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. ఇది ఎంతో చక్కని మాట. ఎందుకంటే ఎవరి స్థానము? శిరస్సు స్థానం శిరస్సుకే, మరి శరీరం స్థానం శరీరం. ఎవరి స్థానాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చేసాడు. వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇప్పుడు దానిలో ఉన్న మర్మం ఏంటని మనం ఆలోచించి చూస్తే దేవుడు చెప్పిన మాట ఏంటంటే పురుషుడు స్త్రీని ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? తన సొంత శరీరం. ఎలాగండి? ఎలా ప్రేమించాలి? తన సొంత శరీరం లాగా ప్రేమించాలి. 5:25 చదవమ్మా. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. మీరును మీ భార్యలను ప్రేమించండి. ఏమిటి ఈ ప్రేమ? భార్యాభర్తల మధ్యలో ఉండే ప్రేమ ఎలాంటిది? చాలా సందర్భాల్లో దేవుని వాక్యం ఎరగకపోతే, దేవుని సత్యాన్ని ఎరగకపోతే చాలామంది ఏం చేస్తారో తెలుసా? ఈ ప్రేమ అందసందాలను బట్టి పుట్టింది, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ధనఘనతలను పుట్టిన ప్రేమ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి, అవసరాన్ని బట్టి, శరీరం కోసం వాడుకోవడం బట్టి పుట్టిన ప్రేమని చాలామంది అనుకుంటూ ఉంటారు. అది ఆ ప్రేమ కాదు. 3 రకాలైన ప్రేమ ఉన్నప్పటికీ కూడా దానిలో ఒక ప్రేమను గురించి పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా రాశాడు. ఆ ప్రేమ ఏంటంటే అగాపే ప్రేమ. హల్లెలూయా. ఏ ప్రేమ అండి అది? అగాపే ప్రేమ. ప్రేమించవలసిన మనం దేన్ని ప్రేమిస్తున్నామో, ఎవరిని ప్రేమిస్తున్నామో ఆ ప్రేమ ఎలాంటిదైతే హృదయపూర్వకంగా ప్రేమించే ప్రేమ. అవసరాల కోసం, ఆధిక్యతల కోసం
లేకపోతే గొప్పతనం కోసం ప్రేమించడం కాదు. హృదయపూర్వకమైనటువంటి ప్రేమ. పురుషుడు తన భార్య మీద హృదయపూర్వకమైనటువంటి ప్రేమను చూపించాలి. ఎందుకంటే పురుషుడు తన స్త్రీని ప్రేమించకపోతే తన శరీరాన్ని ద్వేషించిన వాడే అవుతాడు. చాలామంది జీవితాల్లో ఈ వ్యత్యాసం కనబడుతూనే ఉంటుంది. కుటుంబాల్లో పెళ్లి చేసుకునేటప్పుడు చాలా సంతోషంగా చేసుకుంటారు, కానీ పెళ్ళైన 3 రోజుల నుంచి తగాదాలే. ఏమిటి తగాదాలు? ఎక్కడ ఆరంభమవుతాయి తగాదాలు చెప్పండి అసలు. ఇప్పుడు ఒక్క మాట చెప్పాడు బైబిల్లో, అది చాలా అవసరం. పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు. అంటే దేవుడు ఏం చేశాడో తెలుసా? నేను చేసినటువంటి ఈ కుటుంబంలో తల్లికి హక్కు లేదు, తండ్రికి హక్కు లేదు. ఎవరికి హక్కు ఉన్నది? నాకే హక్కు ఉన్నది. నాకే హక్కు ఉన్నది. నేనే కుటుంబం మీద హక్కుదారుని, యజమానిని నేనే. అందుకని వెంటనే దేవుని వచనం చెప్తున్న సత్యం ఏంటంటే, ఈ కుటుంబాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రేమించిన కుటుంబం కనుక ఈ కుటుంబంలో ఎక్కడ కూడా వ్యత్యాసాలు ఉండటానికి వీల్లేదు, తారతమ్యాలు ఉండటానికి వీల్లేదు. అసలు ఎక్కడ ఆరంభమవుతాయి చెప్పండి తారతమ్యాలు? పెళ్ళయ్యారాక బాగానే ఉంటుంది, ఒక వారం అయిపోయాక బాగానే ఉంటుంది, వెనకాల వైపు నుంచి వస్తారు అమ్మలక్కలు. ఏమంటారు? ఏం పెట్టారంట, ఏమి ఇచ్చారంట, ఏని పట్టుకెళ్ళాడు చూపించాలి. ఇది ఒక దురాచారం. ఏంటి దురాచారం? వాళ్ళు అది ఇచ్చారండి, వీళ్ళు ఇది ఇచ్చారండి. మొన్న మేము ఒక మ్యారేజ్ లింక్ కోసం మన వాళ్ళు ఎవరో వెళ్ళారు. మ్యారేజ్ లింక్ కోసం వెళితే మ్యారేజ్ దగ్గర వచ్చిన పెద్ద సమస్య కట్నం సమస్య. దాంట్లో మ్యారేజ్ లింక్లో ఏం పెట్టారో రాసుకొచ్చారు. ఏం రాసుకొచ్చారో తెలుసా? మా అబ్బాయి ఇది చదివాడు, మా అబ్బాయికి 5 కోట్ల ఆస్తి ఉన్నది, 5 కోట్లు ఇచ్చే అమ్మాయి ఉంటేనే మా దగ్గరికి. మరి మీ పిల్లలకి ఏం చెప్తారు? 5 కోట్లు ఇస్తేనే. మళ్ళీ 5 కోట్లు వాళ్ళది. రెండోది ఏంటంటే సార్, పెళ్లి చేసుకుందేమో ఈయన, ఖర్చులన్నీ ఎవరై? ఈవిడి. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన పెద్ద సమస్య ఎక్కడ ఉన్నదో చూడండి. చాలామంది క్రైస్తవ కుటుంబాలు బాగా నలిగిపోతున్నారండి, చాలా నలిగిపోతున్నారు. ఎందుకు నలిగిపోతున్నారో చూసారా? తల్లి వెంట ఆడపిల్లలు వస్తున్నారు. దేనికి? చర్చికి వస్తున్నారు. తప్పకుండా తల్లిని ప్రేమించి ఆడపిల్లలు వస్తున్నారు, కానీ తండ్రిని ప్రేమించి మగపిల్లలు రావట్లేదు. ఇప్పుడు ఏమైపోయింది? ప్రార్థన చేసుకునే మగపిల్లల సంఖ్య బాగా తగ్గిపోయింది, ప్రార్థన చేసుకునే ఆడపిల్లల సంఖ్య బాగా పెరిగిపోయింది. అందుకని ఏమన్నారంటే, ఇప్పుడు హిందూస్లో మనం ఆలోచన చేసినట్టయితే హిందూ సమాజంలో ఆడపిల్లలు దొరకట్లేదండి. కానీ క్రిస్టియానిటీలో ఏమొచ్చిందో తెలుసా? ఏది మనం వద్దనుకుంటున్నామో ఆ ధనదాహం క్రిస్టియన్స్లో బాగా పెరిగిపోయిందండి. పోనీ చట్టం చేసింది కదా, ఆడపిల్లలకి మగపిల్లలకి ఏంటి ఇద్దరికి సమానత్వం, ఇద్దరికి సమానత్వం కలిగిన చట్టం చేసింది కదా. పోనీ వాళ్ళ భాగం వాళ్ళకి వస్తుంది, తల్లిదండ్రులు వాళ్ళ భాగం వాళ్ళకి ఇస్తారు కదా. కానీ ఆ భాగం కాదు. ఎంత కావాలండి? యువతలు ఎంత ఉంటే అంత కావాలి. ఇవన్నీ మన ముందు పెట్టుకుని మనము ధ్యానించాల్సిందే తప్పకుండా. ఒక మనిషి జీవితంలో రక్షణ పొందిన తర్వాత, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడిగబడిన తర్వాత, ఆ మనిషి జీవితాన్ని, వివాహాన్ని దేవుని చేతికి అప్పగించాలి. అబ్రహాము తన కుమారుడి యొక్క వివాహం కావాల్సి వచ్చింది. అబ్రహాము తన కుమారుడి యొక్క వివాహం కావాల్సి వచ్చినప్పుడు అబ్రహాము ఏం చేశాడు? ఆస్తిపరుడే, ఐశ్వర్యవంతుడైనప్పటికీ కూడా అబ్రహాం ఏం చేశాడో తెలుసా? ఎలియాజరును పంపించాడు. ఎలియాజరును పంపించి ఆ అమ్మాయిని తీసుకొని వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం, ఆ అమ్మాయిని ఇస్సాకుకు ఇచ్చి వివాహం చేశారు. నిజమే. అలాగే మరి ప్రతి దాంట్లో కూడా మనము దైవత్వాన్ని కనబరచాలి. ఒక చర్చికి రావడం మాత్రమే కాదు, దేవుని వాక్యం విని వెళ్ళటం మాత్రమే కాదు, మన పిల్లల విషయంలో దైవత్వం కనబరచాలి. భక్తి గల పిల్లలైతే, దేవుని శక్తి కలిగిన పిల్లలైతే, ఆ పిల్లలు దేవుని శక్తి మీద ఆధారపడితే ఆకాశవాక్యులు విప్పుతాడు దేవుడు, వాళ్ళ అవసరాలు తీరుస్తాడు. వాళ్ళిద్దరూ ప్రార్థనా పరులైతే, నేను ఒక రోజున చెప్పాను, దేవునికి స్తోత్రం, 10 లక్షల కట్నం తెచ్చేదానికంటే
దేవునికి స్తోత్రం, 10 పైసలు తేకుండా మా కాళ్ళ మీద కూర్చుని అమ్మాయిని చేసుకుంటే దేవుని కుటుంబంలో క్షేమం ఉంటుంది, సమాధానం ఉంటుంది. దేవునికి స్తోత్రం. అంచేత ఎలాంటి వాళ్ళు ఎన్నిక చేసుకోవాలి? ఎందుకు ఎన్నిక చేసుకోవాలంటే దేవునికి ఇష్టమైన మనిషిని ఎన్నిక చేసుకొని దేవుని చిత్తానుసారమైన వివాహం చేస్తే ఆ వివాహం ద్వారా కలిగిన పిల్లలు ఎలా ఉంటారు? పరిశుద్ధులు, వారు నీతిమంతులు, వారి భక్తిపరులు, దేవుని శక్తిని ఎరిగిన వారు, దేవుని సాక్షులుగా, దేవుని సువార్థికులుగా. అంతేకాదు కొంతమంది ఇంజనీర్లు కావచ్చు, కొంతమంది డాక్టర్లు కావచ్చు, ఇంకెవరైనా కొంతమంది ఇంకొక రకమైన వృత్తిలో వ్యాపారంలో పెరగవచ్చు. అవన్నీ దేవుడిచ్చే ఆశీర్వాదాలు, అవన్నీ దేవుడిచ్చే ఆశీర్వాదాలు. అందుకని వీటి వెనకాల ప్రతి క్షణము మనిషికి విరోధం కలగడానికి కారణం ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలోకి ఎవరు వెళ్ళటం? ఇంకొక మనిషి, ఇంకొక ఆలోచన, ఇంకొక పద్ధతి. ఇదిగో దేవుడిచ్చిన పద్ధతి, ఈ లేఖనం తప్ప వాళ్ళిద్దరి మధ్యలో, ఎవరి మధ్యలో, ఏ బాంధవ్యం మధ్యలో, ఏ మిత్రత్వం మధ్యలో కూడా ఇది తప్ప ఎవరి మధ్యలో ఏది ఉన్నా సరే అది కీడికే కానీ అది మేలుకి కాదు. ఎవరి మధ్యలో అయినా సరే ఇద్దరు వివాహం చేసుకోండి, లేకపోతే 10 మంది చర్చలో రండి, ఇంకొక కార్యం ఏదైనా ఇద్దరు కలిసి చేయండి. దీనిలో సూచించిన ప్రకారం మనం ఏది చేస్తామో అది చక్కగా ఫలిస్తుంది, అది చక్కగా ఫలిస్తుంది. అందుకని ప్రేమించే దగ్గర దేవుని చేతికి అప్పగించాలి, వివాహం దగ్గర దేవుని చేతికి అప్పగించుకోవాలి, ఉద్యోగం దగ్గర దేవుని చేతికి అప్పగించుకోండి, వ్యాపారం దగ్గర దేవుని చేతికి అప్పగించుకోండి. దేవుడు గొప్పవాడు చేస్తాడు. ఎబ్బేజు ఎంత ధనవంతుడు, ఎంత ఐశ్వర్యవంతుడు! ఎబ్బేజు ఎంత ధనవంతుడు, ఎంత ఐశ్వర్యవంతుడు! కటిక పేదరికం, ఊళ్ళోనే అంత పేదవాడు లేనంతగా పేదరికంలోకి వెళ్ళిపోయాడు. పేదరికంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎబ్బేజుని దేవుడు దీవించాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎబ్బేజుని దేవుడు దీవించాడు. ఎంతగా దీవించాడో తెలుసా? దేవునికి స్తోత్రం. అతని సరిహద్దులను విశాలపరిచాడు. దేవుడు ఎబ్బేజు ఏది అడిగాడు వాటి రెండింటినీ దేవుడు ఎబ్బేజుకి ఇచ్చాడు. ఎందుకు ఇవ్వడు? దేవుని దగ్గరికి వెళ్ళండి, పొందుకోండి, ప్రార్థన చేయండి, దేవుని దగ్గర పొందుకోండి, దేవుడు తప్పకుండా ఇస్తాడు. అందుకని మనం ఆలోచించవలసిన సంగతి ఏంటని ఆలోచించి చూస్తే పిల్లల విషయంలో మనము చాలా జాగ్రత్తగా పెంచాలండి. మరి కొంతమంది ఇంకో సమస్య కుటుంబాల్లో, మరి పెళ్ళైన తర్వాత 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పిల్లలు పుట్టలేదనుకోండి, పెట్టకపోతే ఏమంటారంటే పురుషుడు ఏమంటాడో తెలుసా? నీకు పిల్లలు పుట్టలేదు, నీ లోపమేనంటాడు. అవును కదా? మరి స్త్రీ ఏమంటుంది? నీ లోపం అంటుంది. నీ లోపం అంటే నీ లోపం అనుకుంటారు. కానీ ఒకటి మీరు ఆలోచించండి, బిడ్డల్ని ఇవ్వడానికి తన దగ్గర ఉన్నారా బిడ్డలు? స్త్రీ దగ్గర, పురుషుల దగ్గర ఉన్నారా బిడ్డలు? వాళ్ళు ఇవ్వగలుగుతారా? బిడ్డలు యెహోవా ఇచ్చే స్వాస్థ్యం, బహుమానం, అది దేవుని దగ్గర నుంచి రావాల్సిందే. కొంతమంది కొన్ని చోట్ల వింటూ ఉంటానండి. ఎందుకని మరి మా వారు పిల్లలు పుట్టలేదని నన్ను చిన్న చూపు చూస్తున్నారండి. ఏ చూపు అండి? పిల్లలు పుట్టడానికి ఆమె వశలో ఉందా? ఆమె చేతిలో ఉందా? ఎవరి చేతిలోనూ ఏమీ లేదు. ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. పిల్లలు పుట్టకపోతే ఇద్దరు వెళ్ళండి, మోకాళ్ళు ఉంచండి. అబ్రహాం శారా ఏం చేశారు? బిడ్డలు లేరు, ఆస్తి ఉన్నది, ఐశ్వర్యం ఉన్నది, భక్తి ఉంది, దేవుని శక్తి ఉన్నది. దేవుని సన్నిధికి వెళ్ళారు వాళ్ళు. దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని దగ్గర కూర్చుని ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? వాగ్దానము చేశాడు. హల్లెలూయా. ప్రతిదానికి ఒక తిన్నని మార్గం ఉన్నది, ప్రతిదాని కూడా దైవ నియమం ఉన్నది. పెళ్ళికి దైవం ఉన్నది, పిల్లలకు దైవ నియమం ఉన్నది, ఉద్యోగాలకు దైవ నియమం ఉన్నది, కుటుంబాన్ని కొనసాగించడానికి ఆ దైవ నియమం ఉన్నది. ఆ దైవ నియమం అంతా దేవుని వాక్యంలోనే ఉన్నది. మీరు ఎక్కడికి వెళ్ళవసరం లేదు. ఒకరినొకరు అవినాభావ సంబంధం కలిగి ఒకరినొకరు హృదయపూర్వకంగా ప్రేమించి దేవుని దగ్గరికి వెళితే దేవుడు నిన్ను ఆశీర్వదించి పంపిస్తాడు. హల్లెలూయా, ఆమేన్.
ప్రైజ్ గాడ్. ఇలా కొన్ని సందర్భాల్లో చాలామంది ఇబ్బందులు పడుతున్నట్టుగా, చాలామంది ఇలాంటి సందర్భాల్లో చాలా ఇరుకులో ఉండి చాలా పశ్చాత్తపడుతున్న వార్తలు చాలాసార్లు నా దగ్గరకు వస్తున్నాయి. దేవునికి స్తోత్రం. అయితే కూడా ఒకటి, అట్టి వాళ్ళకు నేను మనవి చేసేది ఏంటంటే, ప్రార్థించండి, మోకాళ్ళు ఉంచండి. అన్నా బిడ్డలు లేనప్పుడు ఏం చేసింది? అన్నా బిడ్డలు లేనప్పుడు మరి పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేశారు? హేళన చేశారు, అవహేళన చేశారు, చిన్న చూపు చూశారు, విమర్శించారు. సహజంగా లోకంలో ఉండేది ఏంటంటే విమర్శించే మనుషులు ఎక్కువగా ఉంటారు. సాయం చేయకపోయినా సరే వాళ్ళు సాయం చేయరు, కానీ వాళ్ళు రాళ్ళేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు అన్న ఎక్కడికి వెళ్ళింది? దేవుని మందిరానికి వెళ్ళింది. అన్న దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో హృదయం కుమ్మరించుకుంటే ఏం దొరికింది చెప్పండి? చక్కని కుమారుడు. హల్లెలూయా. ఆస్తి దేవుని దగ్గర ఉన్నది, ఐశ్వర్యం దేవుని దగ్గర ఉన్నది, బిడ్డలు దేవుని దగ్గర ఉన్నారు. ఇంకేంటి చెప్పండి, మీకేం కావాలి? ఏ టు జెడ్ మన దేవుని దగ్గర లేనిది ఏది లేదు. దేవుని స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఎఫ్ఎస్సీ 5:23 చదువు ఒకసారి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములను తమ పురుషులకు లోబడి జీవించండి. విధేయత చూపించండి, తగ్గించుకొని జీవించండి. దేనికి ఈ పురుషుడి మీద నేరం మోపొద్దు, దేనికి ఈ పురుషుడి మీద అభాండాలు వేయద్దు. ఎందుకంటే కొంతమంది స్త్రీలకు భర్త గౌరవం తెలియదు. భర్త గౌరవం తెలియక ఏం చేస్తారో తెలుసా? వారు వెళ్ళి ఎక్కడో ఒక పదాన్ని వాడేస్తారు. ఒక పదాన్ని అక్కడ వాడేసినప్పుడు ఆ పదం ఎక్కడికి వెళ్ళిపోతుందా? ఊరంతా వెళ్ళిపోతుందండి. ఇప్పుడు రాజుని గౌరవించాలి, భర్తను గౌరవించాలి అని బైబిల్ చెబుతుంది కదా. ఈ గౌరవపదమైనటువంటి స్థానంలో ఈ అసభ్యకరమైన మాటలు పక్కవారికో, స్నేహితులకో, లేకపోతే ఇంట్లో వారికో, బయట వారికో ఈ అసహ్యమైన మాటలు వారికి తెలియజేసినప్పుడు నీ భర్త గౌరవాన్ని నువ్వేం చేసావు? మంట కలుగుతున్నావు. ఇంకా నీకు దీవెన ఎలా వస్తుంది? ఏ విషయంలో స్త్రీ పురుషులు తమ్ము తాము దేవుని దగ్గర సరి చేసుకోవాలో ఆ విషయంలో సరి చేసుకుంటేనే దేవుడు ఆశీర్వదించబడిన కుటుంబముగా మన కుటుంబాలు దీవించబడతాయి. ఒకవేళ ఏదైనా సరే కొన్ని లోపాలు ఉంటాయి, పురుషుల్లో లోపాలు ఉంటాయి, స్త్రీలు కూడా లోపాలు ఉంటాయి, స్త్రీ పురుషుల్లో లోపాలు ఉంటాయి. ఆ లోపాలను ఎత్తిపట్టుకొని ప్రార్థన చేయి, ఆ లోపాలు సరి చేయి ప్రభువా. మా వారికి ఒక బలహీనత ఉన్నది జీవితంలో, ఆ తెలియని బలహీనత, ఎవరికి తెలియకుండా నాకే తెలుసా బలహీనత, మా వారిలో బలహీనత ఉన్నది అని నువ్వు తెలిసినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళు. కొంతమంది సంఘములో ఆత్మ సంబంధమైన స్నేహితులను ఏర్పాటు చేసుకో. హల్లెలూయా. ఒక్కరే సాధించలేని ఏమైనా ఉంటే ఆత్మ సంబంధమైన స్నేహితుల్ని ఏర్పాటు చేసుకొని నీ భర్త విషయమైన కన్నీరు కార్చు, నీ భార్య విషయంలో కన్నీరు కార్చు. ఎవరిలో ఏ లోపం ఉన్నదో దీన్ని ఎలా సరి చేసుకోవాలో ప్రభువా నీకు మాత్రమే తెలుసు, నువ్వు మాత్రమే దీన్ని సరి చేయగలవు, నువ్వు మాత్రమే దీనికి అధికారివి, దీన్ని సమస్యను పరిష్కారం చేయడానికి నువ్వు ఒక్కడమే సమర్థుడని దేవుని దగ్గరికి వెళ్ళు. దేవుని దగ్గర ప్రార్థన చేయి. దేవుని దగ్గర ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు నీ ప్రార్థన వింటాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాము. తలలు వంచండి. ఏమైనా దేవుని బిడ్డలారా, దేవుడు ఒక కుటుంబాన్ని కావాలని కోరుకున్నాడు. ఆయనే కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. మరి ఆ కుటుంబంలో ఎక్కడున్న మనమందరం కూడా దేవుని కుటుంబంలో సభ్యులమే. ఒకప్పుడు దూరస్థలము, కానీ ఇప్పుడు దేవుని అంగీకరించాము, ఇప్పుడు దేవుని రక్తం చేత కడగబడ్డాము, మనది దేవుని కుటుంబము. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కుటుంబంలో ఉన్న దైవ ప్రజలు ఎలా ఉండాలి? ఒకరినొకరు ప్రేమించాలి, ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, ఒకరినొకరు గౌరవించాలి, ఒకరినొకరు క్షమించాలి. బుద్ధిపూర్వకంగా క్షమించండి. అంతేకాదు దేవుని కుటుంబంలో బిడ్డలందరూ కూడా దేవుని సన్నిధిలో
ఒక్క మనసుతో, ఒక్క భావంతో, ఒక తాత్పర్యముతో దేవుని సన్నిధిలో ప్రార్థించండి. దేవుని సన్నిధిలో ప్రార్థించండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రతి అవసరత తీరుస్తాడు. బిడ్డల వివాహాల, ఆస్తులా, లేకపోతే ఇళ్ళ, లేకపోతే భూమి మీద ఏది కావాలి నువ్వు దేవునికి బాగా తెలుసు. భూలోకం అంతా దేవుని వల్ల, మనం సేవించే దేవుని వల్ల భూలోకం అంతా దీవించబడింది. భూలోకంలో ఆశీర్వాదం అంతా ఆ దేవుని నుంచి భూలోకానికి వచ్చింది. అయితే కొన్నిసార్లు మనకు కొదవ కలవచ్చు, కొన్నిసార్లు మనకు లోటు కలగవచ్చు, కొన్నిసార్లు ఆర్థిక విషయాల్లో బలహీనంగా ఉండవచ్చు. దానితో నువ్వు కృంగిపోవలసిన అవసరము ఎంత మాత్రం కూడా లేదు. నీవు నీ కుటుంబం అంతా నీకు సమకూర్చి కుటుంబ ప్రార్థనలో కూర్చొని ఎడతెగ దేవుని స్తుతించి ప్రార్థన చేసి దేవునికి చెందవలసిన అర్పణలో కానుకలు దేవునికి ఇచ్చివేసి దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ప్రార్థన చేయి. దేవుని హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఈ రోజు నుంచి కూడా దేవుని సన్నిధిలో ఈ కుటుంబము దేవుని వల్ల ఆశీర్వదించే కుటుంబము అని దేవుడు మిమ్మల్ని పిలిచి ఆశీర్వదించే పర్యంతరము కుటుంబంగా కూడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. దావీదును అలాగే దీవించాడు కదా. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అన్ని బిడ్డలను దీవించు తండ్రి. ఈ సన్నిధికి ఆశతో అపేక్షతో వచ్చారు. మందవలే యాకోబును సమకూర్చినవాడు, ప్రభువా గొర్రెల దొడ్లో ఉన్న గొర్రెల చుట్టూ కంచె ఏర్పాటు చేసినవాడు, గొర్రెల దొడ్లో ఉన్న బిడ్డలకు ప్రభు అవసరత తీర్చేవాడు. కుటుంబాలుగా ప్రభా నీ బిడ్డలు నీ సన్నిధి కూడి వచ్చి రాత్రిని వాక్యం వినేందుగా ఒకరి ఇళ్ళ ఒకరు ఎలా ప్రవర్తించాలి, ఒకరి ఇళ్ళ ఒకరు ఎలా ప్రేమ చూపించాలి, ఒకరు ఎలా క్షమించుకోవాలి, ఒకరికొకరు ఎలా గౌరవించుకోవాలి అనే ఈ పదజాలాన్ని నీ బిడ్డలు విని ఉండగా వారి జీవితాల్లో తండ్రి ఈ మాటల చేత వారిని తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాం. అంతేకాదు ప్రభువా వారి జీవితాల్లో ఇంకే అవసరత ఉన్నదో ప్రతి అవసరతను తీర్చడానికి సమర్థుడవు. అందుకనే అబ్రహాముతో చెప్పావు, యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా అన్నావు నాయన. అలాగే నీకు అసాధ్యమైంది ఏది లేదు నాయన. అందుకని ఏక మనసుతో, ఏకభావంతో, ఏక తాత్పర్యంతో ఈ కుటుంబాలన్నీ కూడా నీ దగ్గరకు వచ్చి నీ వల్ల దీవించబట్టు సాయం చేయండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. మా ఆరాధన కార్యక్రమములు ఇంగ్లీషు ఆరాధన ప్రతి ఆదివారము ఉదయము 6:45 జరుగును. తెలుగు ఆరాధన ప్రతి ఆదివారము ఉదయము 8:30 గంటలకు జరుగును. ఉపవాస ప్రార్థన ప్రతి శుక్రవారము సాయంత్రము 6:30 గంటలకు జరుగును. ఆపరేషన్ మాంగూస్ లేక పురుషుల ఉదయకాల ప్రార్థన ప్రతి బుధవారము ఉదయము 5 గంటలకు జరుగును. నైట్ ఆఫ్ మిరకల్స్ ప్రతి నెల 2వ శుక్రవారము సాయంత్రము 6:30 గంటలకు జరుగును. వ్యాపారవేత్తల సమావేశము ప్రతి నెల మొదటి ఆదివారము సాయంత్రము 6 గంటలకు జరుగును. ఈ కార్యక్రమంలో పాల్గొని అనేక మంది దీవించబడుతున్నారు. మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందవాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మీ కొరకు మా ప్రార్థనా శిఖరములో ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. మా ఫోన్ నంబర్స్ 9494767633 మరి ఒక నంబర్ 9494767733. మా అడ్రస్ మెస్సయా ఫెలోషిప్, 100 అడుగుల రోడ్, ఆటోనగర్ గేట్, విజయవాడ. మరలా వచ్చే వారం ఇదే రోజున ఇదే సమయాన్న కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించుగాక.